అమ్మ ఇక్కడ జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ అమ్మ. ఇక్కడ ర్యాలీ దగ్గర ఉంది. శ్రీ మహావిష్ణువు దశావతారాలు. అయితే మోహిని అవతారం. స్వామివారు ముంగట విష్ణుమూర్తిలాగా ఉంటాడు, వెనక పక్క మోహిని మాట. మోహిని భస్మాసురు చూశారు కదా, అదమ్మ. చూడండి అవతారాలన్నీ కూడా నరసింహ అవతారము, ఇక్కడ వామన అవతారము, ఇక్కడ పరశురామ అవతారము, ఇక్కడ శ్రీరామ అవతారము, శ్రీ బలరామ అవతారము, శ్రీ బుద్ధ అవతారము, శ్రీ కల్కి అవతారము. ఈ అవతారాలన్నీ విష్ణుమూర్తి పైన చుట్టూతో చెక్కి పెట్టారు. లోపల గుడిలో, గర్భగుడి లోపలికి మమ్మల్ని పంపారు. మమ్మల్ని ఎందుకు పంపించారంటే మేము శ్రీవారి సేవకులం కాబట్టి మమ్మల్ని లోపలికి పంపించారు. మేము చూసాము. వెనక పక్క అమ్మవారిలాగా ఉంటాడనమాట. పార్వతీదేవిలాగా కొప్పేసుకుని కాళ్ళకి గజ్జీలు పెట్టుకుని చక్క పుట్టుమచ్చ, తెల్లటి పుట్టుమచ్చ అమ్మవారికి ఉంటుంది, అలాగ ఉంటాడు. కానీ బాగుందమ్మ, చాలా బాగుంది. సేవా డ్రెస్సులో ఉండటం వల్ల శ్రీవారి సేవకులకి ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చారమ్మా. మేము చూసాము. మీరు కూడా ఇక్కడ చూసి నమస్కారం చేసుకోండి. మీకు ఆశీర్వచనం స్వామివారు కూడా ఇస్తాడు. మీరందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, పసుపు కుంకాలతో పచ్చగా ఉండి బిడ్డ పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి మీరందరినీ. అమ్మ ఏం పువ్వులమ్మా? బగడ పువ్వులు అంట. ఎలాగుంటే పారిజాత పువ్వులు ఉంటాయి చూడు, అలాగున్నాయి చూడండి. చిన్న చిన్న పువ్వులు, బగడ పువ్వులు. ఈ బగడ చెట్టు అనేది ఇక్కడ చూసా, చూడండి ఎంత అంత ఉన్నాయో. ఈ పువ్వులు చూడండి, ఇది చిన్న పువ్వు, ఇది బగడ పువ్వు, ఇది బగడ పువ్వు, ఇది దీన్ని బగడ పువ్వు అంటారంట. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది చూడండి. ఇది మనకి పారిజాతం ఎరుపు కాడ ఉంటుంది కదా, దీనికేమో ఎరుపు కాడ లేదు, ఇలాగుంది ఇది. అబ్బో ఎంత స్మెల్ వస్తుందో, పారిజాతం పువ్వులాగా వాసన వచ్చిందమ్మా. ఇవన్నీ రాత్రిపూట రాలిపోతూ ఉంటాయి అన్నమాట. చూసి ఎలాగున్నాయో, ఎంత వాసన వస్తుందో. ఇవన్నీ ఎరుకుని ఇక్కడ స్వామివారికి పంపిస్తూ ఉంటాం అన్నమాట. చాలా బాగుందమ్మా. జై శ్రీమన్నారాయణ. ఓకేనా? ఇటు చూడమ్మా సాధన, ఇగో రత్నమ్మ.